అందరికీ హాయ్. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అనేది అప్‌లోడ్ చేస్తున్నాను అనమాట. తప్పకుండా చూడండి. ఈరోజు నేను ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను. కావాల్సినటివి టమోటో, ఆనియన్, గార్లిక్ ఓకేనా? అండ్ అట్లాగే ఫ్రాన్స్ మంచిగా ఓకే. సో, స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఏసేసుకొని మన పోపు దినుసుల డబ్బా ఉంటుంది గదా! సో, అది తీసేసుకోండనమాట. అంటే దాంట్లో ఉన్నటివి మొత్తం మనం ఏసేయము. ఒక 2, 3 ఏస్తామనమాట. దాంట్లో కొంచెం ఫస్ట్ వచ్చేసేసి ఆవాలు వేయాలి. ఆవాలు కొంచెం వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ అవసరం లే. కొంచెం చిటికెడు వేసామంటే వేసామని. సో, కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర వేసేసేయాలనమాట. అయి మంచిగా కొంచెం చిటపట అంటుంది కదా! సో, అప్పుడు మనం గార్లిక్ అనేది తీసుకొని వేసేసేయాలనమాట. గార్లిక్కు అనేది మంచిది వేసుకుంటే బావుంటది. సో, నేనిలా చేస్తాను. మీకు కావాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే వచ్చేసి పచ్చిమిరపకాయలు గూడా వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు మర్చిపోయాను. సో, కాబట్టి మీరైతే వేసుకోండి తప్పకుండా. ఓకేనా? కొంచెం బాగా మంచిగా ఫ్రై అయిపోయినాక గార్లిక్ అనేది తర్వాత ఆనియన్స్ ఏసుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే బావుంటుంది. ఎందుకంటే గ్రేవీ అనేది మనకు కొంచెం మంచిగా చిక్కగా వస్తుద్దనమాట. సో, కాబట్టి ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఓకేనా? ఆహ్, అవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే అవి తొందరగా మగ్గుతాయి కాబట్టి నేను కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాననమాట. సో, మంచిగా అలా 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 కలిపేసామనుకోండి తొందరగా అవి వేగిపోతాయనమాట. సో, చూసారా మంచిగా వేగిపోయినియి. సో, ఇప్పుడు టమోటాలు వేసేసి అవి కూడా అలా అలా కలిపెట్టేసేసుకోండి. ఓకేనా? మంచిగా కలిపెట్టేసేసిన తర్వాత కొంచెం క్లోజ్ చేసేసేయండి. మూత పెట్టేసామనుకోండి టమోటా అనేది మంచిగా మగ్గిపోతుంది. అప్పుడు మనకు మంచిగా గ్రేవీ అనేది కూడా వస్తుద్దనమాట. సో, మళ్ళీ తీసారా? చూసారా? టమోటా మొత్తం మంచిగా మగ్గిపోయింది. ఈ స్టేజ్‌లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ చాలు. ఓకేనా? మరీ ఎక్కువొద్దు. అంటే నేను తినను. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఓకేనా? సో, అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసి మంచిగా కలిపెట్టేసేసేసారనుకోండి, మంచిగా కలిసిపోతుందనమాట. అప్పటికే టమోటా మొత్తం మగ్గిపోయింది. సో, కాబట్టి మంచిగా మన గ్రేవీ అనేది కూడా మంచిగా వస్తదనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటవి ఫ్రాన్స్ వేయాలి మర్చిపోయాను. ఫ్రాన్స్ వేయాలి. ఫ్రాన్స్ వేసేసి మంచిగా కలిపెట్టేసేసుకోవాలి. ఓకేనా? ఏమనుకోవద్దు. ఒక చేత్తో వీడియో పట్టుకొని చేయడం వల్ల నాకు కొంచెం వీడియో అక్కడ అట్లు ఇట్లు అవ్వచ్చు. సరేనా? సో, ఒక చేత్తో వంట చేస్తూ, ఒక చేత్తో వీడియో తీస్తున్నా. ఓకే. అట్లా వేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెము సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకోవాలనమాట. దీంట్లో మనం నీళ్ళనేది యాడ్ చేయని అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే రొయ్యల నుంచే మంచిగా వాటర్ వస్తది. ఆ వాటర్‌కి అది బాగా కుక్ అయిపోతాయి. సో, అలా వాటర్ వచ్చేసేసి బాగా కుక్ అయిపోయినప్పుడు మనం ఆ స్టేజ్‌లో కొంచెం కారం అంటే ఒక 2 ½ స్పూన్ కారం ఏసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపెట్టేసుకొని క్లోజ్ చేసేసామంటే లోపల నుంచి ఆ వాటర్‌కి ఉన్న ఫ్రాన్స్ మొత్తం మంచిగా ఉడికిపోయి రౌండ్‌గా తిరిగిపోతాయన్నమాట. సో, చూసారా? మంచిగా కుక్ అయిపోయినియి అండ్ రౌండ్‌గా కూడా తిరిగిపోయినియి. మళ్ళీ మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకున్నామంటే ఇంకా కొంచెం మంచిగా వాటర్ వస్తాయి. మంచిగా గ్రేవీ అనేది ఫార్మ్ అయిపోతుంది. ఈ స్టేజ్‌లో మనం కొంచెం గరం మసాలా అండ్ ధనియాలు, తెల్లగడ్డ ఆహ్, కొంచెం కచ్చా పిచ్చగా నలిపేసేసి దాన్ని వేసేసేయాలనమాట. ఇంకా అంతే నేను అంత ఇంకా స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదు. సో, ఇప్పుడు కొంచెం కొత్తిమీర గూడా వేసేసుకున్నామంటే మంచిగా అయిపోతది. ఓకేనా? సో, ఇది నా స్టైల్ ఫ్రాన్స్ కర్రీ అనమాట. పక్కన అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఓకేనా? చూసారా ఎంత మంచిగా వచ్చిందో? చాలా అంటే చాలా బావుంటుంది. సింపుల్ అండ్ ఈజీ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.